భగవంతుల కథా శ్రవణం మనకి అదృష్టం వచ్చిందంటే ఇది సాక్షాత్ భగవంతుల అనుగ్రహమే. చాలామంది అనుకుంటారు స్వామి అనుగ్రహం ఉండడం వల్ల డబ్బు వస్తుంది, బంగారం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, సద్యోగం వస్తుంది, భార్య వస్తుంది, పిల్లలు వస్తారు, ఈ సంసారం తాలూగా అనేక వస్తువులు వస్తాయి అనుకుంటారు. లేదు, భగవత్ అనుగ్రహం ఒక వ్యక్తికి అయ్యింది అంటే, ఒక వ్యక్తికి లభించిందంటే భగవంతుల కథ, సత్సంగం, భగవంతుల కథామృతం మనకు లభించిందంటే ఇదే చాలా పెద్ద అనుగ్రహము. సో అందుకే ఈరోజు ద్వాదశి తిథి, భగవంతుల గుణగణాలని కీర్తించదామని, మరి భగవంతుడు తలొక పరిచయం, అసలు భగవంతుడి తలొక గుణం ఏంటి, ఒక వ్యక్తికి మనం పరిచయం అవ్వాలంటే మనం నిన్న అనుకున్నాం, ఒకటి రూపము, ఒకటి సామర్థ్యత, మరొకటి స్వభావం. రూపంతో పరిచయం అవుతాం, ఫలానా సమర్థత ఉన్నది, అతనికి డబ్బు ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, బంగారం ఉన్నది, ఫ్యాక్టరీ ఉన్నది అని సమర్థతతో పరిచయం అవుతాం. మళ్ళీ అటువంటి తన స్వభావము, మంచి స్వభావం ఉంటే పరిచయం అవుతాం, దుష్ట స్వభావం అయినా పరిచయం ఉంటాం. ఈ మూడు విధానంగానే ఒక వ్యక్తికి మనం పరిచయం అవుతాం. కానీ భగవంతుడితో మనం ఎలాగ పరిచయం అవుతాం, తనకి ఏ స్వభావం ఉన్నది అనేది నిన్న మనం కొంత ఆలోచించాం. కాబట్టి ఈరోజు మరికొంత భగవంతుడి తాలూకు అనుగ్రహంతో ఆలోచిద్దాం. మమత్వం అనే శబ్దంతో మనం, మమత్వం అంటే మమకారం కాదు, భగవంతుడికి మనం ఎంత ప్రేమిస్తామో భగవంతుడు వారి భక్తులకి ఇంకా అత్యధికంగా ప్రేమిస్తాడు. ఇదే భగవంతులకు మమత్వం. మహాభారతం యుద్ధం ప్రారంభం అవ్వలేదు, భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు, హే అర్జున, యస్వాం దృష్టి సో మమ దృష్టి, నీకు ఎవరు ద్వేషిస్తున్నారో వారు నన్ను కూడా ద్వేషిస్తున్నారు, నీకు ఎవరు శత్రువో వారి నాకు కూడా శత్రువు. ఇదే భగవంతుల యొక్క ప్రేమ. ఎవరు ఉంటారు? దుర్యోధనుడు ఎప్పుడైతే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ హస్తినాపూర్కి వెళ్ళారు, హస్తినాపురం వెళ్ళడంతో దుర్యోధనుడు 56 రకాల పిండి వంటలతో కృష్ణుడికి స్వాగతం పలికించాడు. హే యదువంశ శిరోమణి శ్రీకృష్ణ, రండి, మా ఇంట్లోని భోజనం ఈరోజు అతిథి స్వీకరిస్తారు. కృష్ణుని నిర్మోహమాటం చెప్పేశారు, నేను దుష్టుల ఇంట్లో తినను. దుర్యోధనుడు అంటారు, నేను దుష్టులు అని చెప్పేసి మీకు ఎలా తెలుసు? మీ దగ్గర నేను ఏం దుష్టమైన పనులు చేశాను అని అడుగుతున్నాడు దుర్యోధనుడు. పాపం, మీరు పాండవులకి శత్రువు, మీ పాండవుల దగ్గర మీరు దుష్టత్వాన్ని ప్రదర్శించారు, అందుకే మీరు నా మమ ప్రాణ పాండవ, పాండవులు నా ప్రాణము, మీరు పాండవులకి శత్రువు, అందుకే మీరు నాకు శత్రువు. ఇటువంటి భగవంతుడు మనకు దొరుకుతారు స్వభావం. చూడండి, మరి కృష్ణుని తాలూకా భక్తులకి ఏమైనా ఒక అపరాధమో తప్పో పాపమో చేశారనుకోండి, భగవంతుడు వాళ్ళ తాలూకా భక్తుల తాలూకా పాపం చూడరు. చాలామంది భగవంతుడు మన భక్తుల తాలూకా పాపాన్ని క్షమించేస్తారు అంటారు. అరే, క్షమించడం ఏంటి? అసలు చూడరు, పాపం అనేది చూడరు, ఇంకా క్షమించడం ఏంటి?
శ్రీరామచంద్రమూర్తి పని కృష్ణుని విడిచిపెట్టేది. శ్రీరామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడు. అతను ఏ ప్రకారంగా మర్యాదని ఉల్లంఘనం చేయదు. సుగ్రీవ, విభీషణుడు ఏంటి వాళ్ళందరూ ఏం పాపం చేయలేదా? వాళ్ళ దగ్గర ఏం తప్పు లేదా? లెక్క పెడితే బోర్డు తప్పులు వస్తాయి సుగ్రీవ దగ్గర, విభీషణుడి దగ్గర. కానీ ఏ యథామాం ప్రపద్యంతే వాళ్ళు శరణం కోరుకున్నారు. అందుకే వాళ్ళ దోషాలు లోపాలు ఇంకా ఏమి చూడలేదు రాముడు. అతను మర్యాద పురుషోత్తముడికి ప్రతిరూపము. ఏ ప్రకారంగా తప్పైనా అప్పైనా అసలు విడిచిపెట్టాడు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి మీకు దీనికి అర్థం చేస్తాను. భగవంతుడి తాలూకా ఎందుకు వాళ్ళు భక్తుల తాలూకా దోషాన్ని చూడరు అని. ఒక కంపెనీలోని ఒక మేనేజర్ ఉన్నారు. ఆ మేనేజర్ దగ్గర ఆఫీస్ బాయ్ ఉంటారు. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని వెళ్ళారు ఆ మేనేజర్ దగ్గరికి. తీసుకెళ్ళే సమయం అప్పుడు అది గాజు గ్లాస్ చేయి జారిపోయింది, పడిపోయింది. ఆ మేనేజర్ ఓనర్ ఆ కంపెనీకి ఆ వ్యక్తిని డిస్మిస్ చేసేసారు, ఉద్యోగం నుంచి తీసేసారు. హై, అజాగ్రత్త, నీకు తెలియదు ఎలాగ వ్యవహారం చేయాలి, మంచి గ్లాస్ నేను విడిచిపెట్టి నష్టం చేసేసాను అని చెప్పేసి వెంటనే ఉద్యోగం నుంచి తీసేసారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య తన భర్తకి మంచినీళ్ళు తీసుకెళ్తున్నారు. అదే గాజు గ్లాసు చేయి జారి పడిపోయింది. అప్పుడు ఆ భర్త, ఫోన్లే చేయి జారిపోయిందిగా, పర్వాలేదు, మంచి పని అయింది, ఇది పాతది పాడైపోయింది, మనం రేపు పొద్దున్న కొత్తది ఒకటి తీసుకుందాం. అదే గ్లాసు అక్కడ ఇరిగిపోతే ఒకలాంటి రియాక్షన్, కానీ ఆఫీస్లో ఇరిగిపోతే ఒకలాంటి రియాక్షన్. ఎందుకు? ఇది సాధారణ వ్యక్తిత్వాలకు ఇవన్నీ కనబడతాయి మనకి, కానీ భగవంతుడిలో కూడా అలాగే ఉన్నారు. భగవంతుడు ఎవరైతే నాది ప్రపద్యంతే అంటే ఏంటి, ఒక భక్తుడు అంటే ఏంటి? ఎప్పుడంటే ఒక వ్యక్తి భగవంతుడు నావారు, నేను భగవంతుడు వాడిని, నా భగవంతుడు నేను భగవంతుడు వాడిని అని అనుకుంటారో. చాలామంది అంటారుగా, ఇతను నా అబ్బాయి, నేను అతని తండ్రిని. ఎలాగైతే రిలేషన్ ఉన్నానో, ఎప్పుడైతే మనం భగవంతుడి దగ్గర ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తామో అప్పుడే వాడు ప్రపద్యంతి. ఇక్కడ ఆఫీస్లోనే ఇరిగిపోతే గ్లాస్ని ఆ ఆఫీస్ బాయ్ని డిస్మిస్ చేసేసారు, ఎందుకంటే రిలేషన్ లేదు కాబట్టి. కానీ ఇక్కడ భార్యతోని ప్రేమ రిలేషన్ ఉంది కాబట్టి తన ఎరిగినా కూడాను ఏమి అనలేదు. అందుకే భగవంతుడు భక్తులు దోషాన్ని అతనికి కనబడదు. క్షమించడం అనేది వేరే, అసలు దోషమే లేదంటారు. సో ఇదే మమత్వం, ఇదే భగవంతుల స్వభావం. అంతా విడిచిపెట్టేసింది. ఇప్పుడు సముద్ర మంథనం అయింది. రాక్షసులు ఒకవైపు, దేవతలు ఒకవైపు సముద్ర మంథనం చేశారు. 13 రత్నాలు వచ్చాయి. 13 రత్నాలని ముందు విషం వచ్చింది. ఇటువంటి విషం, ఆ విషంతో అసురుడు అందంగా ఉండేవారు. అసురులందరూ ఎలాగ దేవతలు అలాగ అసురులు కూడా అందంగా ఉండేవారు. దేవతలు ఎంత చదువుకున్నారో అసురులు కూడా అంత చదువుకున్నారు. దేవతల తాలూకా పాఠశాల, ఎడ్యుకేషన్ స్కూల్ ఏదో
ఆ రాక్షసుల తాలూకా ఎడ్యుకేషన్ స్కూల్ అది. దేవతల తాలూకా తండ్రి ఎవరో అసురుల తాలూకా తండ్రి కూడా అది. ఈ సముద్ర మంథనంలోని అసురులు ఎంత సంఖ్య అంటే ఎంత నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారో అంతే నెంబర్ ఆఫ్ పీపుల్స్ అసురులు కూడా ఉన్నారు. కానీ ఫలం ఎవరికి దొరికింది చూడండి. సముద్రం మంథనం అయ్యింది, విషం వచ్చింది. విషం వచ్చినప్పుడు వీళ్ళు ముఖం దగ్గర పట్టుకున్నారు, తల దగ్గర పట్టుకున్నారు. ఆ పాము విషం కక్కడంతో వీళ్ళందరూ బ్లాక్ అయిపోయారు, మొత్తం అంతా బ్లాక్ అయిపోయారు. ఆ విషం తాలూకా ప్రభావం అటువంటిది, మొత్తం బ్లాక్ అయిపోయారు. పాపం కష్టపడ్డారు. ఏనుగు వచ్చింది, గుర్రం వచ్చింది, శంఖం వచ్చింది. ఈ శంఖం వస్తే నాకు కావాలి అసలు ఏది కావాలని నాకు కావాలి అంటారు. శంఖం వచ్చింది. ఈ శంఖం వస్తే భగవంతుడు అడిగేది, మీరు ఈ శంఖంతో ఏ పని చేస్తారు? మీరు ఎప్పుడైనా ఊదగలరా ఈ శంఖాన్ని? ఊది చూడండి. అందరూ ప్రయత్నిస్తారు, ఫూ 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 అనుకుని ఎక్కడ ఊదగలుస్తారు? అందరూ శంఖం ఊదగలరేంటి? ఎవరు ఊదలేపురా రసులు. ఎందుకు శంఖం? మీకు మంగళారతి ఉన్నదా, లేకపోతే మీ అభిషేకం ఉన్నదా? మీరు శంఖంతో ఏం పని ఉన్నది? కొన్ని మంగళారతి అయితే కొన్ని శంఖం ఊది మంగళారతి చేస్తారు. ఏమీ లేదు. శంఖం నాకు కావాలంటే మీకు ఏదైతే యూజ్ అది తీసుకోండి. గుర్రం వచ్చింది, శంఖం వచ్చింది, ఏనుగు వచ్చింది, చెట్టు వచ్చింది, ఏమి పారిజాత వృక్షాన్ని. అసురులందరూ బావుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు సముద్ర మంథనం. ఈ చెట్లు పొట్లకి ఈ ఏనుగులకి గుర్రాల గురించి సముద్ర మంథనం చేస్తున్నాం మేము, మాకేమొద్దు ఇది. మళ్ళీ బతిలాడారు. లేదు, వస్తుందయ్యా, కంగారు పడకండి, మీరు వస్తుంది అమృతం, వీక్షించండి అని చెప్పి మళ్ళీ బతిలాడి తీసుకొచ్చి మళ్ళీ మంత్రం చేశారు. అప్సరాలు వచ్చారు. నాకు కావాలి అసలుతో ముందే అంటారు. మాకు కావాలి అప్సరాలు. విడిచిపెట్టండి. భగవంతుడు అన్నారు, మీరు ఇప్పుడు కాదు, మీరు అప్సరాలకి మీరు టచ్ చేయడానికి వెళ్ళలేదు. ఈ అసురులందరూ మీటింగ్ చేసుకున్నారు. విడిచిపెట్టేదా? ఇప్పుడు విడిచిపెట్టేద్దాం. అమృతం వస్తుంది కదా, అది తాగి ఈ దేవతలందరికీ ఈ విధానంగా పిటాయి అంటే కొట్టి ఆ అప్సరందరూ మనం లాక్కునేద్దాం. ఏం కంగారు పడగా, వెయిట్ చేయండి. అందరూ ప్లానింగ్లో ఉన్నారు. ఎవరు? అసురులు అందరూ. చూడండి, ఆ అసురులు లాస్ట్కి ఏదైతే వచ్చింది, అమృతం వచ్చేసింది. అమృతం వచ్చినప్పుడు వాళ్ళు అసురులందరూ ప్లానింగ్ ప్రకారంగా ఆ అమృతం పట్టుకొని పరిగెట్టారు. ఈ దేవతలకి అంత బలం ఎక్కడున్నది? ఆ అసురులను పట్టుకున్నంత బలం కూడా లేదు. చూడండి, మనం ఏ దేవతలకు పూజిస్తున్నాం, ఎవరిని ఆరాధన చేస్తున్నాం? మన దుఃఖం వస్తే, కష్టం వస్తే దేవత ఆరాధన చేస్తున్నాం. ఆ దేవతలు అసురులతో సరిపోకుంటున్నారు. అసురుల తాలూకా శక్తి ఇంకా ఎక్కువ. పరిగెట్టలేపారట. అసురులందరికీ పట్టుకోలేపారట దేవతలందరూ. పాహిమాం నుంచి అక్కడి నుంచి కృష్ణుడికి చేతులు ఎత్తేస్తున్నారు. భగవంతుడా, స్వామి విష్ణుమూర్తి, శ్రీమన్నారాయణ కొట్టి చూసారా, ఇద్దరు కష్టపడ్డాం. వాళ్ళు అమృతం వచ్చినప్పటికీ పట్టుకొని పరిగెట్టారు. వాళ్ళతో మేము సరిపోలేము, వాళ్ళు వేసే దెబ్బలకి మేము తట్టుకోలేము. చూడండి, ఇది దేవతల తాలూకు. వాళ్ళు వేసిన దెబ్బకి మేము తట్టుకోలేము. మరి ఇప్పుడు అమృతం పట్టుకుని వెళ్ళారు. ఇంకా తాగి మాకేమైనా కొట్టారనుకోండి, మేము అస్సలు తట్టుకోలేము. మేము వాళ్ళ జోలికి పోం, మీరే రక్షించండి స్వామి, పాహిమాం అని దేవతలు అందరూ వేడుకున్నారు. భగవంతుడు ఆలోచిస్తున్నారు, అరే ఠగ అంటే ఈ రాక్షసులందరూ జగతానికి మోసం చేసేవారు, వీళ్ళకి నేను ఏ విధంగా మోసం చేస్తాను? భగవంతుడు తన బుద్ధిని, వివేకాన్ని మొత్తం అంతాను ఇన్వాల్వ్ చేసేసారు. ఏ ప్రకారంగా ఈ రాక్షసుని మోసం చేయగలరు? ఈ రాక్షసుని మొత్తం అంతా జగతానికి మోసం చేసి ఉన్నారు. నేను ఏ విధానికి ఈ రాక్షసునికి మోసం చేస్తాను? ఒకటే ఉపాయం దొరికింది. ఏంటి? జగతానికి మోసం చేయొచ్చు, కానీ స్త్రీని మోసం చేయడం మన వల్ల అవ్వచ్చు.
సో లాస్ట్కి స్త్రీ దగ్గర అందరూ మోసపోవడమే, అందరూ మోసపోతారు. ఇదే విచిత్రం. భగవంతుడు ఎంతో ఆలోచించారు చూడండి. భగవంతుడు ఆలోచించి రూపం ఎత్తారు. భగవంతుడు స్వయంగా కృష్ణుడు వీరికి స్త్రీ రూపంగానే మోసం చేయగలరు, కానీ ఇంకా ఏ రూపంలోని ఏ విధానంగా మోసం చేయలేదు. సో భగవంతుడు పురుషోత్తముడు, పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ భగవంతుడు అసురులని రక్షించడానికి, అసురులని మోసం చేయడానికి భగవంతుడు స్త్రీ రూపంగా ఎత్తారు. ఎవరైతే వాళ్ళు ఆ భగవంతుడు పురుష రూపం చూసాక అతి అద్భుతమైన రూపం అందరూ మోహితం అయిపోతారు. అటువంటి భగవంతుడు స్త్రీ రూపంగా వస్తే ఇంకా చూడండి ఇంకెలాగ ఉంటారు భగవంతుడు. అందరూ చూసి ఆ అసురులందరూ ఆ మోహిని అవతారంలో చూసి, రే మేము స్వర్గాన్ని దాడి చేసాం, ఎప్పుడు నీలాంటి సుందరమైన అందమైన అమ్మాయిని చూడలేదు, భూలోకాలని అల్లకల్లోడం చేసాం మేము, అటువంటి ఎప్పుడు కూడా ఇటువంటి అమ్మాయిని చూడలేదు, ఎక్కడి నుంచి వచ్చేది ఈ మొత్తం 3 లోకాలకి నిలికినా కూడా ఇటువంటి అమ్మాయి ఎప్పుడు మేము చూడలేదు, నువ్వు ఎవరు, ఎందుకు వచ్చారు? ఈ రాక్షసులు అందరూ చాలా ఏమంటారు దానికి అఫీషియల్ వినయం, రాక్షసు స్వభావం. చాలామంది చూసారా మగవాళ్ళందరూ ట్రైన్లోని బస్సులోని వెళ్ళినప్పుడు అంతను యూస్లెస్ టాకింగ్స్ థింకింగ్స్ ఉంటుంది. ఒక మంచి అమ్మాయి వస్తే కొద్దిగా కాలర్ సెట్ చేసేసి కొద్దిగా పెట్టేసి ఇంగ్లీష్లో స్టార్ట్ చేసేస్తారు, హౌ ఆర్ యూ. సో ఇంగ్లీష్ టాకింగ్ అఫీషియల్ టాకింగ్స్ వచ్చేస్తాయి. ఈ అసురులు అందరూ ఆ విధంగా ఆ అమ్మాయిని చూసేసి చాలా అఫీషియల్గా అయిపోయింది, అసురు స్వభావాన్ని విడిచిపెట్టేసేది. భగవంతుడు తెలియదు ఈ అసురులు అని చెప్పేసి ఈ అమ్మాయిని కూడా నువ్వు మోసం చేసొద్దు అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు, కానీ వీళ్ళే మోసపోతారు. స్త్రీ దగ్గర ఎవరు జయించడం చాలా కష్టం. సో విధానంగా ఆ రూపాన్ని చూసి మోహితం అయిపోయారు. మరి లాస్ట్కి ఆ అమృత భాండాన్ని ఆ మోహిని అవతారాన్ని మోహిని రూపానికి ఇచ్చేశారు. హే మోహిని, మీ చేతులతోనే మేము ఈ అమృత తాగుతామని డిసైడ్ అయిపోయాం. ఈ విధానంగా లాస్ట్కి అనుకుంది సాధించేశారు. మోహిని అవతారంలో అమృతం వచ్చింది, ఇద్దరికి లైన్లో కూర్చోబెట్టారు, కానీ దేవతలకే ఇచ్చేది. చూసారా ఇది మమత్వం, చూసారా ప్రపద్యంతి, చూసారా ఇద్దరు సరిగ్గా కష్టపడ్డారు, కానీ అసురులకి ఒక చొక్కేనా ఇవ్వలేదు అమృతం. భగవంతుడు ఎవరికి ఇచ్చారు? ఎవరు భగవంతుడికి ప్రపన్నం శరణం కోరుకున్నారో భగవంతుడు వాళ్ళకి అన్ని ప్రకారంగాను నాది నా వాళ్ళు అనుకుంటారు. ఇద్దరు కష్టపడ్డారు, ఇద్దరికి ఇప్పుడు సరిసకాలం చెప్పారు. మరి ఏమంటున్నారు? సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేషస్థిన ప్రియ. మళ్ళీ పెద్ద డైలాగ్స్ అంటారు భగవద్గీతలన్నీ. ఎటువంటి సమ్మోహం సర్వభూతే, అందరికీ నేను సరిసమానంగా చూస్తానంటారు. కానీ ఇక్కడ ఏంటి ప్రకారంగా అతను భక్త పరిపక్షం. భక్తులు ఎటువైపు అయితే కృష్ణుడు అటువైపు ఉండిపోతారు. ఇంకా విషయం ఒకటి చెప్పాలి, స్త్రీ అంటే గుర్తొచ్చింది నాకు. బృందావనంలోని చూడండి అద్భుతమైన లీల. శ్రీకృష్ణ పరమాత్మ రాధారాణి, మరి ఇది అందరికీ దగ్గర చెప్పే వస్తువు కాదు, కానీ ఒక భావం బృందావనం తరగ లీల, అమోఘమైన లీల. రాధారాణి గోపికలందరూ గొల్లభామలు పాలు పెరుగు వెన్న నెయ్యితోనే వీళ్ళ తాలూకా జీవితం పట్టుకొని వెళ్తున్నారు మథురాకి. బృందావనం నుంచి బరసాల నుంచి మథురాకి వెళ్తున్నారు. అది అమ్మి ఆ వచ్చిన ధనం వాళ్ళ తాలూకా జీవితం నిర్వాహం అవుతుంది. కృష్ణుడికి ఇది ఇష్టం లేదు. మనం ఆవుని పోషిస్తున్నాం, గడ్డి పెడుతున్నాం, కష్టపెడుతున్నాం, ఈ పాలు పెరుగు వెళ్ళి మథురాలోనే ఉంటుందా, మనం తాగాలి, మనం బలం అవ్వాలి. ఇటువంటి అమృతమైన పెరుగుని నెయ్యిని పాలుని మీరు మథురాని తీసుకెళ్తున్నారు, మనం కష్టపడుతున్నాం, మన దగ్గర ఆవులు ఉన్నాయి, ఈ ధనాన్ని అక్కడ పంపించకూడదని చెప్పేసి కృష్ణుడు ఏం చెప్పారంటే ఈ రాధారాణికి గోపికలకి మీరు రోడ్ ట్యాక్స్ ఇవ్వండి, ఇది వెళ్తుందిగా, ఈ ప్రొడక్ట్స్ అన్నీ వెళ్తున్నాయి, సేల్స్ ట్యాక్స్ ఇవ్వండి మా కట్టాలి.
సేల్స్ ట్యాక్స్ ఇస్తే కానీ, రోడ్ ట్యాక్స్ ఇస్తే కానీ ఈ ప్రోడక్ట్ వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి అవ్వదు. అప్పుడు కూడా ట్యాక్స్ కట్ తీసుకున్నారు భగవంతుడు. ఇప్పుడేం ట్యాక్స్ ఇవ్వండి అన్నారు. మా దగ్గర ఏం ట్యాక్స్ లేదని చెప్పేసి చాలామంది రాధారాణి గోపికలు అని చెప్పారు. ఏం లేదు అంటే కొండ బదలు కొట్టండి, లేదంటే బలవంతంగా లాక్కొని పెరుగు నెయ్యి అన్నీ తీసుకొని వెన్న అన్ని తినేసేవారు. ఒకరోజు గోపికలు అందరూ మీటింగ్ చేసుకున్నారు. మనకి కృష్ణుడు ఎప్పుడు ఈ విధానంగా అల్లరి చేస్తున్నారు. ఒకరోజు మీటింగ్ చేసి అందరూ గోపికలందరూ సమావేశమైపోయారు. 1000 మంది గోపికలు సమావేశమై ఈ గోపాల బాలకులందరినీ పట్టి కట్టేసేది. ఏంటంటే ట్యాక్స్ గురించి వచ్చారా, మేమేం చేయలేదు, ఇగో కృష్ణుని మాకు పిలుచుకొచ్చారా అని చెప్పేసి 1000 మందితో నేను ఎంతమంది సరిపోతారు, 20 మంది 30 మంది ఉన్నారు. 1000 మంది మొత్తం చుట్టుముట్టేశారు. వీళ్ళు కిలాడి వీళ్ళు. అప్పుడు కూడా ఉన్నారు ఆడ కిలాడీలు, గోపికలు చుట్టుముట్టేశారు, అందరినీ కట్టేశారు. ఏంట్రా ట్యాక్సా, రండి ట్యాక్స్ కడతారు. బాబు మాకేం తెలియదు, ఇక కృష్ణుడు చెప్తే మేము వచ్చాం అని చెప్పేసి వాళ్ళు జారుకున్నారు. కృష్ణుడికి పట్టారు. అందరు 1000 మంది చుట్టుముట్టేశారు. కృష్ణుడా, కృష్ణ ట్యాక్స్ కావాలి నీకు, ఏం ట్యాక్స్ కావాలి నీకు చెప్పు అంటే, లేదు ట్యాక్స్ ఏం లేదు, మరి ఇవ్వాలి కదా అంటే, ఇస్తావునా, ఈ కృష్ణుని పట్టుకోండి. అందరు కృష్ణుని పట్టుకున్నారు. ఈ కృష్ణునికి బట్టలు ఇప్పింది. యథామాం ప్రపద్యంతే, కృష్ణుని బట్టలు ఇప్పేసారు అందరూ. ఎవరితను ఉన్నప్పుడు శతం భగవంతుడు మమత్వం చూడండి, కృష్ణుని తలగా లీల చూడండి. కృష్ణునికి బట్టలు ఇప్పే మొనగాడు, ఒక జీవుడు, రాక్షసుడు ఎవరు ఉన్నారా, దేవతలు ఎవరు ఉన్నారా, గోపికి బట్టలు ఇప్పించి ఆడవాళ్ళ తలగా బట్టలు వేసారు. ఆ గొల్లభామల తలగా బట్టలన్నీ కృష్ణుడికి వేయించి కృష్ణ నువ్వు కొండపైన తలపైన పెట్టి పద. కృష్ణుడు దొరికిపోయారు. కృష్ణుడు శంఖ చక్ర గదాపద్మంతో ఒకటే ఎత్తితే మొత్తం అంతా అయిపోతారు. కానీ భగవంతుడు వాళ్ళ భక్తులతో ఏ ప్రకారంగా ప్రేమ, భగవత్తాన్ని విడిచిపెట్టేస్తారు. ఇది భగవంతుల స్వభావం. ఈ విధానంగా ఇంకా ఈ జగత్తులోని ఎవ్వరూ లేరు. దేవతలతో ఈ ప్రకారంగా ప్రేమ, ఈ ప్రకారంగా భక్తి రాదు. చూడండి, భక్తుల గురించి కృష్ణుడు ఆడ డ్రెస్ వేసుకున్నారు, మరి కొండపైన నెత్తిపైన పెట్టుకుని నడుస్తున్నారు, నడమన్నారు. భగవంతుడు శ్రీకృష్ణుడు ఆ ఆడ డ్రెస్ వేసుకొని త్రిభంగి రూపంతో నడిచేరే గోపికలందరూ ఫ్లాట్ అయిపోయారు. కృష్ణుడు ఇంత సుందరంగా, ఎంత అందంగా, ఎంత బాగా నడుస్తున్నారండి. స్త్రీకి కూడాను డామినేట్ చేసేసారు వాళ్ళు. కృష్ణుడి తలకు అటువంటి అందం. గోపికలందరూ కృష్ణుడి పైన ఇంకా మోహితం అయిపోయారు. ఆడవాళ్ళే ఆడదానికి చూసి ఇంకా మోహితం అయిపోయారు, ఆడ రూపం చూసి. అటువంటి మోహిని అవతారం శ్రీకృష్ణుడు. ఇది మోహిని అవతారంతో వచ్చింది, అటుపక్క బృందావన అవతారం. ఇటువంటి లీలలు. సో ఇది మమత్వం. భగవంతుడు వాళ్ళ భక్తుల గురించి ఏమి చేయరు. ఈ విధానంగాను అసురులందరూ ఈరోజు ఒక అద్భుతమైన తిథి ద్వాదశి. ఈరోజు ద్వాదశి. అంబరీష్ మహారాజ్ అని ఒక మహారాజు ఉన్నారు. అతను ఏకాదశి నిష్ఠ ఎంత అద్భుతంగా చేశారంటే అంత అద్భుతం చేశారు. ఏకాదశి చేసిన తర్వాత ద్వాదశి రోజు పారాయణ సమయం ఉంటుంది. ఆ సమయంలోనే పారాయణ చేయాలి, తినాలి. కానీ ఏకాదశి అయ్యింది అన్నిటికంటే మన భారతదేశంలోని ఒక ఋషి, దుర్భాష ఋషి, మహాకోపం. అతను క్షణం కోపడడం తప్ప ఇంకేం తెలియదు అతనికి. అతను వచ్చారు అంబరీష్ మహారాజ్ దగ్గరికి, దుర్భాష ఋషి. చెప్పారు, నేను ఈరోజు ప్రసాదం స్వీకరిస్తాను మీ దగ్గరికి, నేను స్నానాది కార్యాలు చేసి గాయత్రి చేసి వస్తాను అని చెప్పారు. సరే స్వామి, మహత్ అవకాశం,
ఈరోజు ద్వాదశి మీలాంటి సాధువులు మహాత్ములకి దర్శనం చేసుకోవడం ఎంతో భాగ్యం. మీరు రండి, మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. కానీ దుర్వాస రాశి స్నానాది కార్యాలు చేసేప్పటికి లేట్ అయిపోయింది. ఇటుపక్క పారాయణ సమయం అయిపోతుంది. ఏకాదశి వ్రతం ఎంతో ముఖ్యమో పారాయణ కూడా అంత ముఖ్యమే. ఏకాదశి ఎంత ఫలితమో పారాయణ కూడా అంత ఫలితం. ఆ సమయంలో ఖచ్చితంగా పారాయణం చేయవలసిందే. కానీ పారాయణకి లేట్ అవుతుంది. అంబరీష్ మహారాజు ఏం చేశారంటే వాళ్ళ తాలూకా సాధువుల్ని మునీల్ని చెప్పారు, స్వామి ఇప్పుడు ఆ పారాయణ టైం అయిపోతుంది, దుర్వాసురు ఇంకా రాలేదు, ఏం చేయమంటారు అంటే, మీరు ఒక పని చేయండి, అట్లీస్ట్ నీళ్ళు తాగేయండి. తులసి వేసి నీళ్ళు తాగితే కూడా పారాయణ అంటే నీళ్ళు తాగేసేయండి. ఎందుకంటే అతిథి వచ్చారు, అతిథి రాకుండా వీళ్ళు తినకూడదు అని తెలుసు అంబరీష్ మహారాజుకి. కానీ ఏదో నీళ్ళు తాగేసి మీరు పారాయణ చేసేసేయండి, బ్రేక్ చేసేసేయండి ఫాస్టింగ్ అని చెప్పడంతో ఆ విధానంగాను అంబరీష్ మహారాజ్ తాగేశారు. ఇది దుర్వాస ఋషికి తెలిసిపోయింది. నేను ఉంటుండగాను నా అతిథిని ఏ ప్రకారంగా విలువ ఇవ్వకుండాను నీళ్ళు తాగేస్తారా అని చెప్పేసి కోపపడిపోయారు. అతనికి కోపం అతనికి కారణం అవసరం లేదు, తుమ్మినా తగ్గినా కూడా కోపం అతనికి. ఇటువంటి ఋషి నీళ్ళు తాగేశారని చెప్పేసి తను ఒక జటాలించి ఒక క్రెతువు, శక్తివంత క్రెతువుని తీసుకొని అంబరీష్ మహారాజు పైన విడిచిపెట్టారు. అంబరీష్ మహారాజ్ భగవంతులకు అనన్య భక్తుడు. నచాచా లేవు అని అన్నది అంటే ఒక్క అడుగు కూడాను ఇటుపక్క వెళ్ళలేదు అటుపక్క వెళ్ళలేదు. అంత పెద్ద క్రెతువుని విడిచిపెట్టినా కూడాను ఒక పాదం కూడా తీయలేదు అంబరీష్ మహారాజ్. ఏం చేశాడు, డైరెక్ట్ స్వామి నన్ను రక్షించిండి అని చెప్పేసి శరణ కోరుకున్నారట భగవంతుడు. అక్కడే అంబరీష్ మహారాజ్ స్వామి నన్ను రక్షించండి, నన్ను క్షమించండి అని చెప్పేసి భగవంతుడికి స్మరిస్తున్నారు. ఆ క్రెతు ఏం క్రెతు, భగవద్గీత యొక్క సుదర్శనం చక్రం ఆ క్రెతువుని మొత్తం నాశనం చేసేసి ఆ సుదర్శన చక్రం అంబరీష్ మహారాజ్ వెనకాతలు వెళ్తుంది, దుర్వాస ఋషి వెనకాతలు వెళ్తుంది. దుర్వాస ఋషి ఈ సుదర్శన చక్రం చూసేసి భయపడుతున్నారు. అరే ఇదేంటి నాకు రివర్స్గా వచ్చింది అని చెప్పేసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ తండ్రి బ్రహ్మ, దుర్వాస ఋషి తండ్రి బ్రహ్మ. బ్రహ్మ చూడండి ఇదేంటో సుదర్శన చక్రం వచ్చింది, నన్ను చంపడానికి వస్తుందంటే వెళ్ళిపో. ఎలాగైతే జయంత్ అన్ని లోకాలకు తిరుగుతున్నాడు ఇతను ఆ సుదర్శన నుంచి బతకడానికి. మహాదేవుల దగ్గరికి వెళ్ళారు, శివుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిపో ఎక్కడి నుంచి లేదు, ఎక్కడ చోట్లేదు, ఎవరు రక్షించలేరు. మహాదేవులు వాళ్ళ అన్నయ్య అవుతారు. దుర్వాస ఋషి తలక అన్నయ్య ఒక స్వరూపమే, శివుడి తలక స్వరూపమే దుర్వాస ఋషి. సతీ అనసూయతోని అంశంతో పుట్టారు. మహాదేవులు చెప్పారు, ఒక చూడు నేను రక్షించలేను కానీ ఈ సుదర్శన చక్రంతో, కానీ ఒక ఉపాయం ఇస్తాను, రక్షించబడిన ఉపాయం ఇస్తాను. ఏంటి ఆ ఉపాయం? ఎవరిది సుదర్శన చక్రం? విష్ణుమూర్తిది. ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నువ్వు శరణ కోరు, అది తప్ప ఇంకెవరు రక్షించలేరు దీనికి. నువ్వు ముక్కోడు దేవతల దగ్గరికి వెళ్ళు, ఏ లోకం దగ్గరికి వెళ్ళు, నువ్వు రక్షించబడడానికి అవ్వదు. ఎవరిదైతే సుదర్శన చక్రం అతని దగ్గరికి వెళ్ళి అని దుర్వాస ఋషి వైకుంఠ లోకానికి వెళ్ళారు. భగవంతుడు విష్ణుమూర్తి కలిసి స్వామి చూడండి సుదర్శనం వస్తుంది. ఎప్పుడైతే వస్తుందని చెప్పారో అక్కడ దుర్వాస ఋషి ఆ చక్రం అక్కడ ఉన్నది. మీ లోకానికి వచ్చాను, మీతో మాట్లాడతానని చెప్పేసి ఇది నా దగ్గరికి రాకుంటుంది, నేను ఎక్కడికి వెళ్తే ఇది నా వెనకాల వస్తుంది, నాకు స్వామి రక్షించండి. కృష్ణుడు భగవంతుడు విష్ణుమూర్తి ఏమంటున్నారు, చేతులు ఊపేశారు. అహం భక్త పరాధీనం దోషతంత్ర ఇవ ద్విజ సాధువిగ్రస్త హృదయో భక్తైర్భక్త జనప్రియ. భగవంతుడు అంటున్నారు, అహం భక్త పరాధీనం, నేనేం చేస్తాను, నేను భక్తుల తలక ఆధీనం. ఈ జగత్తు అంతాను ఏ కృష్ణుడి తలక, కృష్ణుడి కంటే ఇంకెవరు పెద్ద ఉన్నారు, విష్ణుమూర్తి కంటే ఇంకెవరు పెద్ద ఉన్నారు, ఇంకెవరు లేరు. ఈ జగత్తు అంతా అతనాధీనము. కానీ భగవంతుడు ఏమంటున్నారు, అహం భక్తాధీనం, నేను భక్తుల తలకు అధీనం, నేను భక్తులు నన్ను కొనేసారు.
భజ గౌరహరి అమార కినియలయ భజ గౌరహరి, అమార కినియాలయ భజ గౌరహరి. ఎవరు కృష్ణనామం స్మరణం చేస్తారో కృష్ణుడు అమ్ముకుపోతారట. చైతన్య మహాప్రభు అంటున్నారు అమ్ముడుకుపోతారు. అతను అమ్ముడుకుపోతారంటే ఏంటి తెలుసా? తనకు తానే సేల్ అయిపోతారు, ఆ భక్తుడి దగ్గర సేల్ అయిపోతారు. నేను అమ్ముడుకుపోయానయ్యా, భక్తుడిని నా స్వతంత్రం లేదు, భక్తుడు ఏం చెప్తే అదే, నా వల్ల ఏం కాదు అని చెప్పేసి చెప్తున్నారు. స్వామి మీరు అఖిలాండ బ్రహ్మాండ సృష్టికర్త, మీకన్నా ఎవరు? నేను భక్త హృదయంలోని నేను ఉంటాను చెప్పారు. స్వామి మీ పేరు దయాసాగరుడు, కరుణాసాగరుడు, మీరు రక్షించిపోతే నాకు ఇంకెవరు రక్షిస్తారు? మీరు నా పైన దయ చూపించండి అని అంటున్నారు దుర్వాసుడు. అవునయ్యా, ఈ కరుణ దయ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఈ దయ అనేది కరుణ అనేది ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. ఎవరు హృదయంలోని కరుణ ఉంటుంది, దయ హృదయంలోనే ఉంటుంది. కానీ భగవంతుడు చెప్తున్నారు నా హృదయంలో భక్తుడు ఉన్నాడు. తుమార హృదయ సదా గోవింద విశ్రామ్. నేనుతో నా హృదయంలోనే నేనుతో భక్తుల తల హృదయంలో నన్ను, నువ్వు భక్తుడికి నువ్వు కష్టం ఇచ్చావు, నేను ఏమి చేయలేను, చేతులు లేపేశాను. వెళ్ళి మళ్ళీ భక్తుడు తాలూకా ఆ దుర్వాస ఋషి దగ్గర కాలు మీద పడితే కానీ ఈ సుదర్శన చక్రం శాంతి అవ్వలేదు. అంబరీష్ మహారాజ్ తాలూకా కాలు మీద పడితే కానీ ఈ సుదర్శన చక్రం శాంతి అవ్వలేదు. చూడండి, ఇది భగవంతుల యొక్క మమత్వం, ఇది భగవంతుల స్వభావం. వారు భక్తుడికి భగవంతుడు ఎంత ప్రేమిస్తారో ఇంక ఎవ్వరికి ప్రేమించారు. మనమేం ప్రేమిస్తాం? ఈ సంసారంలో తుచ్చమైన ప్రేమ. భగవంతుడు మనకి ప్రేమించిన భక్తులకి ఎంత ప్రేమిస్తాడు భగవంతుడు. ఇటువంటి ప్రేమ కలిగిన భగవంతుడు. ఇప్పుడు రామచంద్రుడి దగ్గరికి రండి. రామచంద్రుడు కూడా నన్ను వాలిని చంపేశారుగా, సుగ్రీవుడిని రక్షించారు. వాలిని చంపారు. ఎలా చంపారు? ఎలా చంపారు తెలుసా? దొంగచాటు చంపారు. భగవంతుడికి ఏం అవసరం వచ్చింది దొంగచాటులు చంపడానికి? ఎవరి గురించి? వాలి. వాలి ఎవరు? మిత్రుడు అయ్యాడట, ఫ్రెండ్ అయ్యాడు. ఏదో 2 రోజులు పరిచయం, 3 రోజులు పరిచయం. సుగ్రీవతుని మిత్రుడు అయిపోయారు. మిత్రుడు అయిపోయారని చెప్పేసి వాళ్ళ అన్నయ్య మోసం చేశారని చెప్పేసి వాలిని భగవంతుడు చెట్టు వెనకాతల ఉండి దాగోని చంపేశారు వాలిని. వాలి చనిపోయే ముందు అడుగుతున్నాడు, ఏమయ్యా నువ్వు రామచంద్రమూర్తి, స్వయంగా భగవంతుడు కృష్ణుడివి, రాముడివి, నువ్వు ఈ ప్రకారం దొంగచాటుతో చంపడం ఏమైనా న్యాయం ఉందా, ధర్మం ఉన్నదా అని అంటున్నారు. కృష్ణుడు ఒకటే, రాముడు ఒకటే అంటున్నాడు, నీకు తెలియదా? మమ భూజ బలో ఆశ్రితో తేహి జాని. అతను నా దగ్గర ఆశ్రిత ఉన్నారు, అతను నా మనిషి, నువ్వు అతను కష్టం ఇస్తావా అని. చూడండి, అతను మనిషి అయితే కృష్ణుడు రాముడు వాళ్ళకి ఏదైనా చేస్తాడు. నా మనిషి అంటున్నారు రాముడు అంటున్నారు, సుగ్రీవు నా మనిషి, తెలిసి కూడా నువ్వు అతనితో నువ్వు, అందుకే నేను నీకు చంపాను అని అంటారు. పోనీ చంపావు ఇలా దొంగచాటుతో చంపుతావా అని నిలదీస్తున్నారు. ఎవరు? వాళ్ళు. సరే నేను ఇలాగే చంపుతాను దొంగ, నువ్వు కూడా కావాల్సి చంపు నాకు దొంగచాటుతో. నేను ఇప్పుడు రాముడిగా ఉన్నాను, వచ్చే అవతారం కృష్ణుడు అవుతాను, నువ్వు జరారూపంగా నాకు బాణం వేస్తావు. జరా అని శబరి కులంలో పుట్టి బాణం వేసేసారు కృష్ణుడికి కాలు దగ్గర. చూడండి, రాముడు ఒక భక్తుడి గురించి
తను బాణం కొట్టి చనిపోదని కూడా సిద్ధమే. ఇటువంటి భగవంతుడండి మన భగవంతుడు. చాలామంది అంటారు కృష్ణుడు చనిపోయారు కదండి. ఏం చనిపోయారు? కృష్ణుడు చనిపోతారు. ఎక్కడ తగిలింది బాణం? ఎక్కడ తగిలింది బాణం? ఒక చిన్న కాలుకి తగిలింది ఒక చిన్న బాణం, చనిపోతారు కృష్ణుడు. కృష్ణుడు తలగా భక్తుడు భీష్మ పితామహ తలగా బాణాలు చూసేసి అర్జునుడు కంగారు పడిపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు, చెమటలు కక్కేసుకుంటున్నారు. కృష్ణుడు చూశారు, ఏంటి అర్జునుడు ఇలాగ భయపడుతున్నాడు అని చెప్పేసి. అర్జునుడు ఈ భీష్మ పితామహ ఈ ముసలుడు తలక బాణాలు విడిచిపెట్టి ఇలా ఈ విధానం విడిచిపెడుతున్నారు. ఒక్కసారికి 1000 బాణాలు. ఎక్కడ అర్జునుడు తట్టుకుంటాడు? అర్జునుడికి చెమటలు వచ్చేస్తున్నాయి. ఇది చూశాడు కృష్ణుడు, అరే అర్జునుడు తను ఏ విధానంగానూ ఒక సింహము వేణువుకి పట్టి ఆక్రమణ చేస్తాదో అలాగ సింహంలాగా నువ్వు దూకేశారు ఆ రథం నుంచి. ఏయ్ భీష్మ, నువ్వు అర్జునుడికి నువ్వు చేస్తావా, చంపుదాం అనుకున్నావా అని చెప్పేసి తను ఒక చక్రాన్ని పట్టుకొని లేపేసి భీష్మ పితామహకి చంపడానికి వెళ్తున్నారు. చూడు ఎంత పక్షపాతం. నువ్వు కండిషన్ పెట్టు, నేను ఏ ప్రకారం శస్త్రం పట్టుకొని యుద్ధంలో కేవలం సారథిగా ఉంటానని చెప్పేసి ఇటుపక్క అర్జునుడికి కొద్దిగా బాధ వచ్చిందని చెప్పేసి భీష్మ పితామహని చంపడానికి వెళ్ళారు. ఇది మమత్వం, ఇది భగవంతుల స్వభావం. వాళ్ళ భక్తులకి ఏ ప్రకారంగా కష్టము నష్టము ఎవరైనా చెప్తే అది అస్సలు తట్టుకోలేరు. తను ఇచ్చిన మాటను కూడా జవదాటేస్తారు భగవంతుడు. మరి దొంగచాట్లు కూడా చంపేస్తారు. ఏదైనా చేస్తారు భగవంతుడు వాళ్ళ భక్తులకి రక్షించడానికి, భక్తులకి కోరికల ప్రకారం. ఇటువంటి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఏ భీష్మ పితామహ అంటారు, నేను ఈ క్షమణ గురించి నేను కాసి ఉన్నాను, నువ్వు ఎలాగా ఈ యుద్ధంలోని అస్త్రాలని శస్త్రాలని లేపు, నేను కూడా కాశాను, దా చంపు. అటువంటి భీష్మ పితామహ శరీరంలోని వేల కొద్ది బాణాలు ఉన్నాయి. కొన్ని రోజులు అలాగా ఆ బాణం తాలూకా మంచంలో పడుకున్నారు, తనకి చావు రాలేదు. కానీ ఎవరైతే భగవంతుడు ఒక చిన్న బాణం తగిలిపడి చనిపోతారా? ఇదే బుద్ధి లేపిన వ్యక్తుల తాలూకా చనిపోయారు కదా. ఏం చనిపోతారు భగవంతుడు? ఒక చిన్న బాణం తగిలిపోయింది కాలు మీద, చనిపోతారా? భీష్మ పితామహకి ఒళ్ళల్లా బాణమే, ఏం చనిపోలేదు. ఏంటి భీష్మ పితామహకు నన్ను కృష్ణుడు బలహీనమా? అతనితో భగవంతుడు, భగవంతుడు భక్తుల తాలూకా ఈ ప్రకారంగా క్వాలిటీ ఉన్నది, ఎంత శక్తి ఉన్నది, భగవంతుడికి ఎంత శక్తి ఉంటుంది. కానీ ఎవరికి తెలియదు ఒక బాణం వల్ల తను చనిపోయారు అని చెప్పేసి. ఇది ప్రసంగం మనం తెలుసుకోవాల్సింది, భక్తులతో ఏం చేస్తారని చెప్పేసి భగవంతుడు. ఈ ప్రకారంగా భీష్మ పితామహులు అనేక బాణాలు వేసినా కూడా చనిపోలేదు. మరి కృష్ణుడు వేసేస్తే మీకు చనిపోతారు అని చెప్పేసి ఇది తుచ్చమైనది. అహం భక్తాధీనం. భక్తులంటే భగవంతుడికి అంత ఇష్టం. మళ్ళీ అంటున్నారు ఇక్కడ ఏంటి? సమ్మోహం సర్వభూతేషు. నేను అందరికీ సరిసమానంగా చూస్తాను. పెద్ద పెద్ద డైలాగ్స్ చేస్తున్నారు. అతను చెప్పిన మాట అతనే జవదాటేస్తారు. ఇదే భగవంతులుగా మమత్వం, ఇది భగవంతులుగా స్వభావం. ఈ స్వభావాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఏంటి అనేది ఈ స్వభావం? కృష్ణుని తాలూకా గుణాల్ని, స్వభావాన్ని మనం తెలుసుకున్న తర్వాత భగవంతుడి పైన మన మమకారాన్ని ఎక్కువగా పెంచుకోవాలి. ఇటువంటి భగవంతుడికి మనం భక్తి చేస్తున్నాము. సో కృష్ణుని భక్తి చేయాలంటే పెద్ద కఠినమైనది కాదు. మళ్ళీ ఇతరేతర దేవతల్ని భక్తి చేయాలంటే మనం బోల్డ్ ఉపాసన చేయాలి, బోల్డ్ వ్రతాలు చేయాలి, బోల్డ్ పూజలు చేయాలి, బోల్డ్ పునస్కారాలు చేయాలి, బోల్డ్ దాన ధర్మాలు చేయాలి, బోల్డ్ నియమాలు పాటించాలి.
కానీ భగవంతుడికి భక్తి చేయాలంటే శ్రీకృష్ణునికి ఏ ప్రకారంగా నియమం లేదు, సరళం. కేవలం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఒక వ్యక్తికి దుర్గుణం ఉన్నది, ఒక వ్యక్తికి భగవంతుడి తలక అనుగ్రహం పొందాలనుకుంటున్నారు, ఒక వ్యక్తి వాడి తలక చెడు అలవాట్లని విడిచిపెడదాం అనుకుంటున్నాడు, ఒక వ్యక్తి భగవంతుడి తలక శరణం కోరుకుందాం అనుకుంటున్నాడు. అటువంటి వ్యక్తి కేవలం ఒక్కటే పని వాడికి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. చాలామంది వాళ్ళ ఇంద్రియాలని, బుద్ధిని, మనసుని కంట్రోల్ చేయలేదు. ఈరోజు మనం రేషియోలో చూస్తే యూత్ అందరూ పాడైపోతున్నారు, అందరూ పాడైపోతున్నారు. వాళ్ళకి బ్యాడ్ క్వాలిటీస్ ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టుకప్పుడు లేదా, వాళ్ళ తల్లిదండ్రులు లేదు, కానీ ఎందుకు నేర్చుకున్నారంటే ఈ కలియుగం యొక్క ప్రభావం. కానీ ఇటువంటి బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ అసోసియేషన్ నుంచి మనం బయటికి రావాలంటే కేవలం ఒకటే, భగవంతుని శరణం కోరుకోవాలి. శ్రీకృష్ణ శరణం కోరుకోవడానికి ఒకటే తోవ ఏంటి? ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం, ఇది కేవలం మనం చెప్పేది కాదు, దేశము విదేశంలో కూడా ఈ హరే కృష్ణ మహామంత్రం మూమెంట్ని ప్రచారం అవుతుంది. ఎవరికి దుర్గుణం ఉన్నదో, ఎవరికి చదువు లేదో, సాము లేదో, వాడికి ఏ ప్రకారంగా తప్పు ఆలోచనలు వస్తున్నాయో, కేవలం ఒకటే యోగా ఆసనం ఏమీ లేదు, ఒకటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. వాడికి అన్ని మంచి గుణాలు వచ్చేస్తాయి, అన్ని దుర్గుణాలు పోతాయి. వాళ్ళలో ఉన్న దుర్వ్యవహారం, దుర్గుణాలు, దురలవాటాలు అన్నీ పోతాయి. కానీ ఎవరైతే ఈ నామము చేస్తారు, ఇదే భగవంతులకు భక్తి. మీరు గుడికి వచ్చేసి ప్రదక్షిణాలు చేయండి, కొబ్బరికాయలు కొట్టేయండి, దీపాలు వెలిగించేయండి, ఇంకా ఇతర సాధన ఈ కలియుగంలో ఏది లేదు. కలియుగంలో ఇవన్నీ తుచ్చమైనవి. తీర్థయాత్రలకు వెళ్ళండి, గుండు కొట్టించుకోండి, కడిమ వేసుకోండి, ₹1,00,00,000 దక్షిణ వేసేసింది. ఏ ప్రకారంగా మీ జీవితంలోని స్వభావం కానీ ప్రభావం కానీ మీకు రాదు. కానీ రియల్గా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా అగ్రగతి అంటే అడ్వాన్స్ అవుదాం అనుకుంటారు ఎవరైతే, భగవంతుని అనుగ్రహం పొందడమే ఏంటి? స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్. స్వామి తాలూకు అనుగ్రహం పొందాలంటే జగత్తులోని ఏ సాధన అన్నీ హరే కృష్ణ మహామంత్రం నుంచి నీచమైనది. అది అందరూ, నా జాతి, నా కులము, నా ధర్మము, నా పురుషుడు, నా స్త్రీ, నా పిల్లలు, నా పెద్దోళ్ళు, నా ముసలోళ్ళు ఎవరైనా చేయొచ్చు. దీనికి నియమం లేదు. నియమం నాస్తి. బ్రహ్మ ఎప్పుడైతే ఈ మంత్రం ఇచ్చారో నారదులకి అప్పుడు చెప్పేసారు, ఏ ప్రకారం నియమం లేదు. ఎప్పుడు ఎవరైనా చక్కగా కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే ఈ మంత్రాన్ని స్మరించవచ్చు. ఎవరు ఈ మంత్రం స్మరిస్తారో వాడు బుద్ధి, వివేకము, వారి ఆలోచన, వారి జీవితం తర్వాత గమ్యము మొత్తం అన్ని చేంజ్ అయిపోతుంది. వారి ఆలోచన చేంజ్ అయిపోతుంది. కానీ మనం చేయాల్సింది ఏంటి? హరే కృష్ణ మహామంత్రాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇది పెద్ద కఠోరమైన సాధన ఏం కాదు. ప్రతి నిత్యం మనం ఖచ్చితంగాను భగవంతుల యొక్క నామము స్మరణం చేయాలి. భగవంతుల యొక్క నామస్మరణనే మనం భక్తులు. ఎవరు భగవంతుడి భక్తులు అని ఈ కపాలం రాసి ఉంటుందా? లేదా వేసుకున్న డ్రెస్ పైన మనం రాసుకుంటామా మనం, నేను భగవంతుడి యొక్క భక్తుడిని అని? లేదంటే పెద్ద గెడ్డాలు మేసాలు పేర్చుకుని కషాయ వస్త్రం వేసుకుంటే వాడు అనుకుంటారా పెద్ద భక్తులని? లేదంటే పెద్ద జను వేసుకొని, ఒక బ్రాహ్మణుడు త్రిపుండ్రు వేసుకొని, లేకపోతే ఏదో బొట్లు కాటుకులు వేసుకుంటే వాడు భక్తులు అనుకుంటారా? భక్తుడి తాలూకా పరిచయము, భక్తుడికి ఐడెంటిఫై ఏ విధంగా చేయాలి? ఈ జగత్తులోని ఈ శాస్త్రం చెప్తుంది. భక్తుడి తాలూకా ఐడెంటిఫికేషన్ కేవలం ఎవరైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని స్మరణం చేస్తున్నారో అటువంటి వ్యక్తి భక్తుడు.
అందుకే మనందరం భక్తి చేద్దాం. భక్తి చేసి మనం స్వామి తాలూకు అనుగ్రహాన్ని పొందుతాం. మన జీవితంలోని తెలుసో తెలియకో అనేక అపరాధం, అనేక పాపాలు అయ్యేవి. ఈ జీవితం కాదు, అనేక జీవితాల నుంచి. ఈ పాపానికి పరిహారం భగవంతుడు మనకి క్షమించాలంటే, మన పాపాలని చూడకూడదంటే భగవంతుడు మనం చేయవలసింది ఏంటి? హరే కృష్ణ మహామంత్రుడే. దీనికంట ఉత్తమమైనది సాధన ఈ శాస్త్రంలో ఎక్కడ రాయబడలేదు. అతి ఉత్తమమైనది, అత్యధికమైనది ఈ సాధన. ఒక వ్యక్తి భగవంతుడికి శరణం పొందాలంటే కేవలం ఒకటే, నాణ్యత పంథ అయనాయ, వేరే దారి అనేది ఏమీ లేదు. ఒకటే దారి. భగవంతుడి శరణం కోరుకోవాలంటే వాడు హరే కృష్ణ మహామంత్రం చెప్పడం తప్ప. సో అందుకే ఈ జగత్తులోని నేను భక్తుడిని అని చెప్పేసి మనం రోజు గుడికి వెళ్ళిపోవడం, కొబ్బరికాయలు కొట్టడం, ప్రదక్షిణాలు చేయడం, ఏదో పసుపు కుంకుమ జల్లేయడం, పంచామృతం వెళ్ళి పోసేయడం, ఇవన్నీ ఒక భక్తుల ప్రవంచన. ప్రవంచన అంటే ఏంటి? ప్రవంచన అంటే ఏంటి? ఓన్లీ ఎక్స్పోజింగ్. భక్తిలోని ఇవన్నీ ఎక్స్పోజింగ్ చేయడం తప్ప. నేను దానం ఇచ్చేసాను, అక్కడ 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు ఇచ్చేసాను, అక్కడ అన్నదానం నేను చేయించాను, అక్కడ బంగారం కిరీటం చేయించాను. ఇవన్నీ ఎక్స్పోజింగ్. దీనివల్ల భక్తి రాదు. దాన ధర్మాలు ఇచ్చేస్తే, లేదంటే గుడి గోపురాలు కట్టేస్తే అందరూ భక్తులైతే అందరూ దాన ధర్మము గుడి గోపురాలే కట్టుకుందరు. భక్తి గురించి గుడి గోపురం కట్టేస్తే, దాన దక్షిణ ఇచ్చేస్తే, బంగారం ఇచ్చేస్తే, వెండి ఇచ్చేస్తే, డబ్బు ఇచ్చేస్తే, అన్నదానం ఇచ్చేస్తే భక్తి వాడికి కలగదు. భక్తి ఒక వ్యక్తి కలుగుతుంది కేవలం ఎప్పుడైతే వాడు కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే ఈ నామస్మరణం చేయడమే భక్తి. కలియుగంలోనే ఇంకా ఏది భక్తి కాదు. అందుకే అందరూ ఇప్పుడు ఒక 5 నిమిషాలు హరే కృష్ణ మహామంత్రం జపం చేద్దాం. రేపు ఆదివారం భగవద్గీత క్లాస్ 10:30కి. సో 2వ నంబర్ అధ్యాయం ఆత్మతత్వం గురించి కాబట్టి రేపు చెప్పుకుందాం. అందరికీ స్వాగతం ఈ భగవద్గీత క్లాస్లోని. ఈరోజు అందరూ భగవంతుడికి ప్రసన్నం చేయడానికి హరే కృష్ణ మహామంత్రం ఒక మాల అందరూ చేద్దాం.